ఇది ఎప్పుడైనా సముద్రం చూసింటారు, సముద్రంలో నడవడం చూసిరా, నేను నడుస్తుంటా. ఇది సముద్రంలో నడవడం కదా, అది బీచ్, ఇది సముద్రం. డుమాస్ బీచ్ నాని, ఇదంతా వాటర్ వస్తాయి ఇప్పుడు. సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం. హాయ్, మనం ఉన్నాం సూరత్ డుమాస్ బీచ్లో ఉన్నాం. బీచ్ ఒకసారి మా ఆయన తీసుకొచ్చాడు, వచ్చి చూసేసరికి ఇట్లుంది, సముద్రం మధ్యలో మనం ఉన్నట్టున్నాం. సో నేను చాలా సాడ్ అయిపోయాను, కానీ సాడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఈ బీచ్ స్పెషాలిటీ అది, బీచ్ స్పెషాలిటీ అదంట. అటు చూడండి, అటు చూపినాను, సగ్గదిగో సముద్రం ఉంది. అది వెనక్కి వస్తుంది ఎప్పుడంటే ఈవినింగ్ 5 తర్వాత 5:30కి వాటర్ మళ్ళీ అక్కడక్కడ ఎల్లో డ్రెస్సెస్ చూడు అక్కడ దాకా వెళ్తాయంట. మేము ఇంకా తడద్దామని బట్టలు బిట్టలు అన్నీ తెచ్చుకున్నాం, పోపడి అయిపోయింది. సో ఇప్పుడు వస్తాయంట, వచ్చాక కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం నేను సముద్రంలో నడవడం, చూడండి ఎట్లా దొరికి బాగుంది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంది. బురదలేదు, మళ్ళీ ఇది గట్టిగా ఉంది. సో బాయ్, వచ్చాక మళ్ళీ చూపిస్తానండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి, అటు చెప్పి గుర్రాలు అన్నీ ఉన్నాయి. సో నేను షాక్ అయినా, గీది చూడడానికి కూడా రోజు జనాలు వస్తారా అని. ఒక 2-3 అడిగిన డౌట్ తీర్చడానికి చెప్పి వస్తాయి. ఇక్కడ స్పెషాలిటీ అదే, మధ్య నైట్ 12 తర్వాత వస్తాయంట, మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత కాదు, ఇప్పుడు 5 తర్వాత వస్తాయి. మధ్యాహ్నం 12 అయితే వెళ్ళిపోతాయండి నీళ్ళు. 5-6 అవర్స్ ఉన్నాయంట. సో అది ఎవరైనా సూరత్ ఉంటే నాకు చెప్పు, కొంచెం కామెంట్. బాయ్.